విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయంటున్నారు. అది వేరే దేశం నుంచి. అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కొస్తాయి అని చెప్పేసి ఉండే సీన్ ఉంది గదా! అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుద్ది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికి. ఇంకోటేంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్‌గా ఎట్లా ఉంది? అది 5,000,00,00,000 వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి. అది సమ్‌వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు ఆ పొజిషన్‌ని చూడట్లా. మేయర్ అని దాన్నేమంటారు? ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకెట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు? పర్లేదు గదా! ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ విత్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రి హౌస్ హోల్డ్ హావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులుండి ఒకడు బాగా సక్సెస్‌ఫుల్ అయ్యి, వాడి సక్సెస్‌కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉందనుకోండి. ఒకడు ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు. ఇంకొకడు నెక్స్ట్ ఉంటాడు. ఆ ఇగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడే తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్‌లో కూడా ఉంటుంది. నాకిదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఈళ్ళింటికొచ్చి ఒక సీట్ అడగాలనేది గాని, సీఎం గూడా ఈడి మాటే వినాలనేది గాని, ఆ పొజిషన్‌ని కావాలనుకున్నాడు గానీ, మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకున్నది. సో, ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్ హి కెన్ గో టు ఎనీ ఎక్స్‌టెంట్ హి కెన్ డూ వాటెవర్ హి వాంట్స్. సో, నేను ఆ యాస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప, ఇది ఆ పదవనేది ప్రాపర్‌గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టుకో ఆ! అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకుంటారు. కెమెరాల ముందొద్దు. మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. ఆ! కార్తికేయ రాహుల్ గారు. కార్తికేయ సరే, సరే. మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజే వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు. అవును. అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తది. వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు? అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి అది? అంటే కొత్త డైరెక్టర్, పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్‌ఫాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్‌లో రిస్క్ ఎంతున్నా సపోజ్ అంటే ఈరోజు నాకు 'పూరి జగన్నాథ్' గారితోనో, 'రాజమౌళి' గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే 'పూరి జగన్నాథ్', నెక్స్ట్ అయ్యే 'రాజమౌళి' గారితోని మేబీ నేను చేస్తుండొచ్చు కదా! ఆ ఛాన్స్ నాకుంటది కదా! నేను డెబ్యూ డైరెక్టర్స్‌తో చేస్తున్నప్పుడు. సో, నేను నా మాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్‌తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటదంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటది. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్‌లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నిటిని నా మీదే పెడతారు. సో, అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్‌కి గూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటది. ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే. నువ్వు చెడిపోదువులే నిన్నేం అనట్లేను గానీ. సో, దానివల్ల వాళ్ళతో పని చేస్తున్నప్పుడు గూడా చాలా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ గూడా చాలా బావుంటది. అండ్ ఇద్దరం జెన్యూన్‌లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్‌లో ఎన్విరాన్మెంట్ గూడా చాలా బావుంటది. సో, దానికోసం అంటే ఇది ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్స్‌తో ఆబ్వియస్‌లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ యాహ్! ఇప్పుడున్న స్టేజ్‌లో నాకు కొత్త డైరెక్టర్స్‌తోనే ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంది. టాప్ డైరెక్టర్‌తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్. నా చేతిలో ఏముందది.